అన్ని పంటలు అయితే వేయడం జరిగింది. కానీ రైతులకైతే ఇంకా పెట్టుబడి సమయం అయితే అందలేదు. ఇదైతే మనకైతే ప్రభుత్వం అయితే ఎప్పుడు డబ్బులు పడుతున్నాయి, అసలు ఏం కథ, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, అలాగే మనకు ఎవరికి డబ్బులు జమ కావడం జరుగుతుంది, 3 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయని అయితే ప్రభుత్వం అయితే స్పష్టం ఇచ్చిందన్నమాట. కాబట్టి మనకు అతి త్వరలోనే అంటే ఇంకా 2-3 రోజులలో వచ్చేసి అందరికీ రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు పెట్టుబడి సాయం ఉన్నదో, రైతు భరోసా డబ్బులు ఉన్నాయో రైతుల ఖాతాలో వచ్చేసి నిధులైతే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం వచ్చేసి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు అని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే స్పందించిందన్నమాట. ఇప్పటికే మనకు నిన్న వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే రైతు ఉన్నారో రైతు సంక్షేమ పథకం ఏదైతే రైతు భరోసా 2024 ఏదైతే ఉందో రైతుల ఖాతాలో వచ్చేసి ఎకరాకు 7,500 రూపాయలు, 1 గుంట నుంచి వెళ్ళి 30 గుంటల వరకు అయితే, అలాగే 3 ఎకరాల వారికి డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. రైతులు ఎవరైతే ఉన్నారో, రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే కంగారు పడవలస్తున్నారు. మనకు ఇప్పుడైతే పంటలు అయితే వేయడం జరిగింది, అందరు కూడా పంటలు వేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి రైతు అయితే ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. ఎట్లా అంటే మనకు ఇప్పుడు పంట వేయడం జరిగింది, ఇంకా మాకు పెట్టుబడి సాయం అందలేదు, వానాకాలం సీజన్ కూడా ఎండు కాబోయే సీజన్ అయితే రావడం జరిగింది, మనకు ఇంకా వానాకాలం సీజన్ రైతు బంధువు అయితే వేస్తలే అన్నమాట. ప్రభుత్వం దగ్గర నిధులు లేవా, లేకపోతే మనకు కొంచెం ఆలస్యం అయితే జరుగుతుందని చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, మనకి ఇప్పటికే వచ్చేసి రైతులకు ఏదైతే రుణమాఫీ చేశారో 3వ విడత రుణమాఫీ ఎవరికైతే చేశారో చాలా మందికి అయితే రుణమాఫీ అయితే కాలేదు, రైతులైతే ఆందోళన అయితే దిగడం జరిగిందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో రైతు రుణమాఫీ కేటాయించారు, అయిన వాళ్ళకి అయినాయి, కాని వాళ్ళకైతే ఇంకా అసలుకే కాలేదు. కాబట్టి ఇది సంగతి. మనకు రైతు భరోసా గురించి చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, మనకు ఈ ఏదైతే ఉందో అర్హులైన రైతులు ఎవరైతే రియల్ ఎస్టేట్ భూములు లేకపోతే గుట్టలు చెట్లు లేకపోతే ఎవరైతే బీడు భూములలో సాగు చేయని ఎవరైతే ఉన్నారో వీరెవ్వరికీ కూడా రైతు భరోసాను అయితే అందజేయబోము అని అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికైనా స్పష్టం చేసిందన్నమాట. రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, మీరు సాగు చేస్తున్నట్లయితే మీ పొలం అంటే ఇప్పుడు మనకైతే కొత్తగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి, మీ పొలం మీరు సాగు చేస్తున్నట్లయితే సరిపోతుంది. ఎకరాకు 7,500 రూపాయలు, 30 గుంటల నుంచి వెళ్ళి 3 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. మీకు ఎవరికైతే పడలేదో ప్రభుత్వం వచ్చేసి 20 లక్షల మంది రైతులకైతే ఫస్ట్ మనకైతే నిధులైతే విడుదల చేయడం జరిగింది. నిన్న వచ్చేసి చాలామంది రైతులైతే డబ్బులు అయితే జమ కావడం లేదు అని అయితే స్పష్టం చేశారు. నేడు కూడా ఈరోజు కూడా వచ్చేసి 3 ఎకరాల నుంచి వెళ్ళి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. కాబట్టి ఇది సంగతి. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. రైతు భరోసా డబ్బులపై అయితే రైతులైతే ఎంతో ఆగ్రహంతోనైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. అతి త్వరలోనే అందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.